రంగా, నేను పెళ్లి చేసుకుంటానని రేఖ మాటిచ్చాను. కానీ నీకోసం పోలీసులు. అందుకే నీకు చెప్తున్నాను. నన్ను పట్టుకోవాలంటే ఆ అమ్మాయి ద్వారానే వీలవుతుందని అక్కకు బాగా తెలుసు. నా కోసం ఆ అమ్మాయి చుట్టూ వలపని ఉంచారని కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఎలా విజయ్? ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా జరుగుతుంది? అది నీ చేతిలో ఉంది. నా చేతుల్లోనా? చెప్పు విజయ్, నీకోసం ప్రాణాలు ఇమ్మంటావా? నవ్వుతూ ఇస్తాను. థ్యాంక్ యూ రంగా. రంగా, రేపు రాత్రి ఊరు పెట్టిన దేవాలయంలో పెళ్లికి ఏర్పాటు చేయించు. రేఖ వాళ్ళ నాన్నగారిని మన అమ్మని అక్కడ చేర్చు. హోటల్ డయానాలో రేఖ ప్రోగ్రాం అయిపోగానే మేము ఇద్దరం కలిసి అక్కడికి వచ్చేస్తాం. అలాగే, కానీ నువ్వు జాగ్రత్త. మరేం పర్వాలేదు. మరి ఆ జావేద్ విషయం మర్చిపోలేదు రంగా. రేఖ కోసం ముందు పని చేయక తప్పలేదు. ఈ పెళ్లి ముహూర్తం కాగానే వాడు చావు ముహూర్తమే. శ్రద్ధగా విను. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకి హోటల్ డయానాలో రేఖ డాన్స్ ప్రోగ్రాం ఉంది. అక్కడికి విజయ్ తప్పకుండా వస్తాడు. వాడిని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా వస్తారు. బాస్, వాడు కేవలం అరెస్ట్ అయినంత మాత్రాన మనకు సేఫ్టీ లేదు. మరేం కావాలో సమజ్ గయా? 535. ఎస్ మేడం. ఈరోజు సాయంకాలం 7 గంటలకి హోటల్ డైనాలో రేఖా డాన్స్ ఉంది, మీరు వెళ్తున్నారు. అబ్బా, థ్యాంక్ యూ మేడం. మేడం, Yes. ఈ ఉద్యోగంలో చేరిన తర్వాత ఈ లైఫ్ కి అసలు రిలీఫ్ లేదు మేడం. ఈ రోజు మీ పుణ్యం అంటూ మంచి